అబ్బా ఇక వార్త చదువుతుంటే మస్తు నిద్ర వస్తుంది అని మీకు చెప్తే ఎంత కోపం వస్తుంది. అరే వార్తలు చెప్పమంటే ఎట్లా నకరాలు తెస్తుంది పిల్ల అని అంటున్నారు కదా. అంతేనబ్బా, మీకే కాదు ఎవ్వరికైనా అట్లే అనిపిస్తుంది. కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళకట్లా అస్సలు అనిపేదంట. ఎవరు ఏమన్నా చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం అంటున్నారు. ఆఖరికి ఇట్లయితారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎటన్నా ప్రయాణం చేసేటప్పుడు బస్సులో ఆటోలో ఏదో ఒకటి ఎక్కిపోతుంటారు. అప్పుడు ఏం చేస్తారు, పోతుంటే చల్ల గాలి వచ్చే వరకల్లా మెల్లగా కంటి మీద రెప్పేసి నిమ్మలంగా నిద్రపోతుంటారు గురకబెట్టి. ఎంతైనా పండుకొని హాయిగా నిద్రపోయినట్టు ఉంటుందా? ఉండదు కదా. బస్సో ఆటోనో అటో ఇటో ఊగుతుంటుంది పోతుంటే. అప్పుడు ఏమవుతుంది అనేది ఇలా మీకు చూపిస్తా. బస్సులలో కానీ రైళ్లలో కానీ ఆటోలలో కానీ మీరు పోయేది ఉంటే పక్కా ఇది చూసినాక నిద్రపోరు. చూడుండ్రీగో బయటి దేశంలో ఒక ఆయన ఇట్లనే ఏదో ఊరికి పోతందుకు లోకల్ రైలు ఎక్కిండు. పోతుంటే కంటి మీద రెప్ప అంటుకున్నట్టుంది. అంతలోనే ఏదో స్టేషన్ కూడా రానే వచ్చింది. రైలుకు బ్రేకులు వేసిండ్రు. బ్రేక్ అంటే మెల్లగానే వేసిండ్రు కానీ మనోడు ఈ లోకంలో లేడు కదా. ఇగో బ్రేక్ పడుతుంది. అబ్బా, చూసిండ్రా పోయి అదే బెంచ్కి ఎట్లా దాకిందో తలక ఉంటుందా? గంత దెబ్బ తాకితే ఇంట్లో రాత్రి అంతా కమాయి చేస్తారో ఏమో. ఇట్లా రైలు ఎక్కంగానే బస్సు ఎక్కంగానే నిద్రపోతుంటారు. జర్రనన్నా సోయి ఉండాలి. అరే నిద్రపోతే ఏమవుతుందో అని. చెప్పులు నాయిగావు గొంగడి నాయిగావు అనుకుంటే ఇట్లనే అవుతుంది. మీరు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండరు సుమా. ఇగో ఇట్లనే అవుతుంది, లేకపోతే మీ పని.